మిత్రులారా అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ సిహెచ్ భద్రాని. నాయకుడు ఎలా ఉండాలి పుస్తక రచయితని, ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షుడిని మాట్లాడుతా ఉన్నాను. ఈరోజు నాకు ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యంత ఇష్టమైనటువంటి మా అన్నగారు, ముఖ్యంగా రాజమండ్రి మహానగరపాలక సంస్థ పద్మశాలి యువజన సంఘం అధ్యక్షుడు. అనేక సేవా కార్యక్రమాల్లో ముందుంటూ ఆంధ్రప్రదేశ్‌లో నాకు ఏ ఆపదున్నా కూడా వెంటనే స్పందించి 24 గంటలు నాకు అందుబాటులో ఉన్నటువంటి మా అన్న ప్రజానాయకుడు, ప్రజా సేవకుడు మన కొప్పుల గౌరీశంకర్ గారికి ఈరోజు ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌లో మా కార్యాలయంలో అందిస్తా ఉన్నాను. అన్న సింగపూర్ వెళ్తా ఉన్నాడు. ఈ సింగపూర్ నుంచి వచ్చేసరికల్లా ఈ పుస్తకం మొత్తం చదివి గొప్ప లీడర్‌గా ఎదగాలన్న, భవిష్యత్తులో ఒక ప్రజానాయకుడు ఎదగాలి, ప్రజాప్రతినిధి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శంకర్ అన్న. మీరు చాలా సందర్భాల్లో కూడా మాకు హెల్ప్ చేశారు చాలా విషయాలలో. ఇక ముందు కూడా ప్రజలందరికీ మీరు అందుబాటులో ఉండాలి. ఇంకా మరింతగా సేవ చేయాలి. మీకు సపోర్ట్ చేస్తున్న మీ జీవిత భాగస్వామి వదినమ్మ గారికి, మీ బంధువులకి, మీ స్నేహితులకి, మీ ఎదుగుదల అడ్డుకున్న వాళ్ళకు కూడా మంచి జరగాలని మరొకసారి అందరికీ సంక్రాంతి నూతన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రకృతి కోసం జీవిద్దాం, ప్రకృతితో జీవిద్దాం, ప్లాస్టిక్ రహిత సమాజ నిర్మాణం కోసం అందరూ కూడా మంచి నాయకులు ఎదగాలని ఈ పుస్తకాన్ని అన్నగారికి అందిస్తున్నాను.